ఎంత బాబాయ్ మీ బాబు పాప ఎంత ర్యాంక్? స్టిక్ కమ్యూనిటీలో 3వ ర్యాంక్ సార్. 3వ ర్యాంక్. 3వ ర్యాంక్ సార్. సో చాలా కష్టపడి చదివించినటువంటి పరిస్థితి. నేను కూడా చదివాను సార్, కానీ ఉద్యోగం రాలేదు సార్. మాకు పిల్లల కొరకు హైదరాబాద్ తీసుకొచ్చి ఒక ఎలక్ట్రీషియన్ వర్క్ చేశాను సార్. నేను ఎలక్ట్రీషియన్ వర్క్ చేసి ఈరోజు ఈ విధంగా చదివించాను సార్. ఒక కొడుకు కూతురు చాలా సంబరపడ్డం. డిప్యూటీ కలెక్టర్ వస్తుందని, కానీ ఈ విధంగా అయితే మేము అనుకోలేదు సార్. మేము ఈ రాజకీయ నాయకుల్లో పిల్లలు చచ్చిపోతారు సార్. అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది సార్. నేను కూడా చదువుకున్నాను, కానీ ఉద్యోగం రాలేదు. పిల్లలు చదివించాం సార్ మేము. అంటే ఉద్యోగం ఇక పోతుంది. సో చేతికి వచ్చినటువంటి ఒక అవకాశం, ఒక మంచి పొజిషన్ లో డిప్యూటీ కలెక్టర్ ఉన్నటువంటి ఒక పొజిషన్ లో మీ కొడుకు ఉండబోతా ఉన్నటువంటి వార్త. దాని తర్వాత అందరు సన్మానించారు సార్. చాలా మంది వచ్చి సన్మానించారు. కానీ ఎన్ని రోజుల నుంచి మాకు నిద్ర లేదు సార్. మా భార్య భర్త అసలు నిద్ర లేదు సార్. ఏం చేయాలనో ఏం అర్థమైతలేదు సార్. వస్తుందా పోతుందా అని గవర్నమెంట్ మీద మాకు, ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది సార్. నమ్మకం. బాబు ఏం చేస్తారు సార్? బాబు ఏం చేస్తారు? మేము ఆయన లేకున్నప్పుడు మీ దగ్గర వచ్చి నేను మాట్లాడుతున్నాను బాధతోని. ఆయన ముందర నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. లోపల ఇప్పుడు బాధ ఉంది కదా సార్. ఆయన ముందర నేను బాధ చెప్పలేను. లేకుంటే ఆయన ఏమైనా చేసుకుంటాడు. ఇంకా పెళ్లి కాలేదు. మరి సంబంధాలు చూడాలంటే సార్ పరిస్థితి ఏముంది సార్? ఇప్పుడు నిరుద్యోగస్తులు, నేను కూడా చదువుకున్నా సార్. ఏజ్ బార్ అయిపోయింది, ఉద్యోగాలు రాలేదు. నమస్తే. 563 గ్రూప్ 1 పోస్టులు. సో ఎన్నో ఏళ్ల కళ గ్రూప్ 1 ఉద్యోగాలు సాధించాలన్నటువంటి తాపత్రయం ఖచ్చితంగా ఎవరైతే ప్రిపేర్ చేస్తారో వాళ్ళంతా కూడా చాలా మంది జెన్యున్ గా చదివినటువంటి వాళ్ళే ఉన్నారు. సో తీరా చూసిన తర్వాత కోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పు తర్వాత చాలా మంది దీంట్లో ఉత్తీర్ణమైనటువంటి 563 మందికి కన్నీళ్ళే మిగిల్చిందని చెప్పుకోవచ్చు. సో అందరూ తప్పులు చేయరు. సో 1-2 చోట్ల ఏమైనా తప్పులు జరగవచ్చేమో, కానీ మొత్తం అందరికీ 563 మందిని బలి చేయడం సరికాదు అంటూ చాలా మంది పేరెంట్స్, ఎవరైతే క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్, ఎవరైతే మెయిన్స్ లో ఉత్తీర్ణత అయినటువంటి 563 మందికి సంబంధించినటువంటి వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు అని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రచారం జరుగుతూ ఉన్నది. మా దాంట్లో 3 కోట్లు కాదు కదా, కనీసం 30,000 ఇవ్వడానికి కూడా మా స్తోమత లేదు. వాళ్ళు జెన్యున్ గా చదివిన మా పిల్లలు కనీసం ఫ్యామిలీలకు దూరం అయిపోయిన, మరో పక్కన పండుగలకి మా ఊర్లోకి రాలేదు. ఏళ్ళకేళ్ళు ఊరును కూడా వదిలిపెట్టి వాళ్ళు వాటి కోసమే ప్రిపేర్ అయినలు. కానీ తీరా చూస్తే ఈ విధమైనటువంటి ఫలితం మాకు దక్కిందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కొంచెం ముందు రమ్మా. సో ఏం చెప్పదలుచుకున్నామ్మా? మీ పాప మీ బాబా ఎంత ర్యాంక్ వచ్చింది? 32 ర్యాంక్. మాది వచ్చేసి ప్రాపర్ వరంగల్, ఇప్పుడు ఉండేది హైదరాబాద్ లోనే. కష్టపడి చదివితేనే ఈ ర్యాంక్ వచ్చింది పిల్లలకి. వచ్చిన జాబ్ వదిలేసి గవర్నమెంట్ జాబ్ చేయాలనే దాంతో వాళ్ళు ఇంత కష్టపడి చదివారు. ఒక్క పైసా మేమేమి పెట్టలేదు డొనేషన్లు. సో అది మాత్రం ఇంగ్లీష్ మీడియం. వరంగల్లోనే మాది ప్రాపర్. 10th వరకు అక్కడ చదివి తర్వాత హైదరాబాద్ లో చదివి. ఏంటిది ఇటువంటి పరిస్థితులు? రకరకాలైనటువంటి ప్రచారం, పేపర్ లీకులు, మూల్యాంకంలో తప్పులు, పేపర్ లీకేజీలు, ప్యాకేజీలు అంటూ రకరకాలైనటువంటి వార్తలు. గ్రూప్ 1 పోస్టులు అంటేనే అసలు ఇవి ఉండయా మళ్ళీ రాస్తే మళ్ళీ గ్యారంటీ ఉంటుందో లేనటువంటి పరిస్థితి. సో ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? మీ బాబుకి ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి హ్యాపీనెస్. సో ఇప్పుడు ఈ విధమైనటువంటి పరిణామం ఎట్లా ఫేస్ చేస్తారు? యాక్చువల్గా మా బాబు కష్టపడి చదివి రిజల్ట్ తెచ్చుకున్నాక మేము అందరికి సంతోషమైంది. తర్వాత మా మిత్రులు, బంధువులు అందరూ వచ్చి కూడా వాళ్ళ సంతోషాన్ని మాతోని పంచుకోవడం జరిగింది. ఈ లోపల ఎవరికైతే ర్యాంకులు రాలేదో వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళిండ్రు. కోర్టులో కూడా తీర్పు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన తీర్పుకు మేము అంత బాధపడలేదండి. కానీ ఒక బాధ్యతమైన పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయనని స్టూడెంట్స్ చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతుంటే ఈరోజు ఆయన అంత మంచి పొజిషన్లో ఉండి 3 కోట్ల పోస్టులు అమ్ముడుపోయినాయి అని అంటే మేము కూడా అడగొచ్చు, మరి మీరు కూడా మీ పోస్టును కొనుక్కొని మీరు ఇటువంటి అత్యున్నతమైన పొజిషన్లో ఉన్నారా అని చెప్పేసి మేము కూడా అడగొచ్చు. అంత మంచి పొజిషన్లో ఉండి ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఈ విధంగా కామెంట్ చేయడం మాత్రం అందరికీ చాలా బాధ కలిగిస్తున్నది. దానికి మా బాధను వెలగక్కడానికే ఈరోజు మేమందరం ఇక్కడ సమావేశం అవడం జరిగింది అనమాట. సో మీకు రాజకీయంగా ఎన్నో చేయొచ్చు, ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి, అటువంటివన్నీ వదిలేసి
ఇటువంటి నిరుద్యోగుల వాళ్ళకు భవిష్యత్తు ఇవ్వాల్సినటువంటి మీరే వాళ్ళ భవిష్యత్తుని అనగదొక్కాలనేటువంటి పరిస్థితి చేయడం అనేది రాజకీయ నాయకులకు ఇది తగదు. సో ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత మీరే ఇంతగా బాధపడతా ఉంటే, సో ఎగ్జామ్ రాసి సో ఏళ్ళకేళ్ళుగా దూరంగా ఉన్నటువంటి మీ బాబే కావచ్చు, పాపే కావచ్చు, సో వాళ్ళ ఫీలింగ్ ఎట్లా? మళ్ళీ కోలుకోవాలంటే, మళ్ళీ వాళ్ళు యథాస్థితి స్థితికి రావాలంటే కొంత టైం పడుతుంది. వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉంది? చాలా భయంకరంగా వాళ్ళ మానసిక స్థితి ఉందండి. వాళ్ళు ఈరోజు ఏదైనా ఇంకొక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అంటే కూడా వాళ్ళ మైండ్ సెట్ ఒప్పుకోవట్లేదు. చాలా అంటే ఆ బాధను మనం చెప్పలేమండి. ఎందుకంటే వాళ్ళు 4 సంవత్సరాలు కష్టపడి చదివి రోజుకు 10 నుంచి 12 గంటలు వాళ్ళు చదివినటువంటి వ్యక్తులు రిజల్ట్ తెచ్చుకుంటే ఈరోజు అది రిజల్ట్ తప్పు అనేది ఒకటి, అమ్ముడు పోయింది అనడం అనేది చాలా బాధ అనేటువంటి విషయం. మీరమ్మా మీది ఎక్కడ? మాది చిన్న చిల్లచ్చపేట విలేజ్ అండి. మారుమూల గ్రామం నుండి మేము చాలా అంటే చాలా డే సాలరీ అని కాదు, అంటే పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ చెప్తేనే పిల్లల బాధ, తల్లిదండ్రుల ఆవేదన అనేది అర్థమవుతుందండి. మేము ఫస్ట్ నుండి మా బాబును మా పాపను చిన్న విలేజ్ మారుమూల గ్రామంలో 10th వరకు లేని స్కూల్లో నుండి మేము తెలుగు మీడియం వరకు చదివించినాం. మా పిల్లల్ని తెలుగు మీడియం 7th వరకు చదివించి తర్వాత కొంచెం మన కష్టాలు అనేది తీరాలని, మళ్ళీ పిల్లల భవిష్యత్తు అనేది మార్చాలి, మంచి చదివియాలి అనే ఉద్దేశంతో మా బాబును మా పాపని ఇక్కడ తీసుకొచ్చినాం. 8th నుండి మా బాబు ఇంగ్లీష్ మీడియం చదివిండు. సో దానికి మా కష్టాన్ని, మా కష్టాలు, మా బ్యాక్గ్రౌండ్, మా ఆవేదనలు తెలుసుకొని మా బాబు కష్టపడ్డాడండి. ఎందులో కూడా ఏ ర్యాంకులో కూడా ఎందులో కూడా పైసా కాదు అసలు. కాలేజ్ స్టడీస్ చేయాలంటే కూడా మా బాబు ఓన్ టాలెంట్ తోనే చదివాడండి. 10th లో 9.7 వచ్చినాయి. తన కష్టమే తప్ప వేరే ఏం లేదు. 67. గత ప్రభుత్వంలో కూడా నిర్వహించిన ఎగ్జామ్స్ లలో కూడా మా బాబు 50 లోపల ర్యాంక్ సాధించిండు. 4 జాబ్స్ వచ్చినాయి మా బాబుకు. మేము ఇన్ని జాబ్స్ ఇంత కష్టపడి డే అండ్ నైట్ నిద్రాహారాలు మారి తిండి మాని ఇన్ని కష్టపడి ఇంత చదువుకుంటే తీరా ఏంది ప్రిలిమ్స్ 3 సార్లు పెట్టారు. ఆ 3వసారికి వాళ్ళకి అసలు కాన్ఫిడెన్స్ ఉంటుందా అండి? ఒక్క విషయం అర్థం చేసుకోండి, కాన్ఫిడెన్స్ అనేది పిల్లల్లో ఉంటుందా? ఒక్కసారి, సెకండ్ సారి, థర్డ్ టైం 3 సార్లు కూడా మా బాబు క్వాలిఫై అయ్యాడు. మెయిన్స్ రాశాడు. మెయిన్స్ కూడా అదేంటి కోచింగ్ సెంటర్లో స్టడీ హాల్లో కూడా ఎన్నో జరిగినాయి. అన్ని జరిగినా కూడా మా బాబు టైం వేస్ట్ అనేది చేయకుండా పట్టుదలతోని బాగా అంటే బాగా పట్టుదలతోని అదే ఒక ధ్యాసలాగా తపస్సు చేసినట్టు కష్టపడి తపస్సు చేసిండు. రాసిన తర్వాత రిజల్ట్ వచ్చింది, ర్యాంక్ వచ్చింది, మెడికల్ అయింది. అంత అయిన తర్వాత కూడా జాబు వస్తుంది అన్న సంతోషం లోపలనే ఇలాంటి అవినీతి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదండి. మేము ఎవరిని న్యాయవ్యవస్థను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. వాళ్ళు న్యాయము ఒక తీర్పు ఇచ్చిండ్రు, కట్టుబడి ఉంటారు. ఎవరైనా కూడా, పిల్లలైనా తల్లిదండ్రులైనా ఎవరైనా కూడా. ఈ సైడ్ వచ్చే విషయాలు మాత్రము చాలా దారుణం అండి. రాజకీయ పరంగా మీరు ఏమైనా మాట్లాడుకోండి, అది వ్యక్తిగత విషయాలని పాలిటిక్స్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, మాట్లాడుకోండి. కానీ కష్టపడి చదివి వచ్చిన పిల్లల మీద ఇలా బురద జడలడం కరెక్ట్ కాదు. ఇంకొక బాధ ఏంటి అంటే, మా పిల్లలు అనేది రేపు గవర్నమెంట్ జాబ్ రాయండి అని వాళ్ళ పిల్లలకు కానీ ఇంకెవరికైనా కానీ చెప్పడానికి కూడా ధైర్యం రావట్లేదండి. మాకే రావట్లేదు. ఇంకా మా పిల్లలు ఇంకా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్కి రాయడానికి లేదు. 4 years ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ నుండి మా బాబు చాలా స్ట్రాంగ్ గా కష్టపడుతుండు. చాలా అంటే చాలా చెప్పడానికి లేదు. పండగలు పబ్బాలు అన్ని వదిలేసి పెళ్లిళ్ళు పేరంటాలు ఏదానికి అటెంప్ట్ కాకుండా కష్టపడి చదివిండు. ఇంత కష్టపడి చదివిన జాబ్కు నమ్మకం లేకపోయిన తర్వాత రేపు ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్లు ఏం రాస్తారు, ఏం చేస్తారు అంటే వాళ్ళు రాసే టాలెంట్ లేదని కాదు, వాళ్ళ కష్టం అనేది వృధా అయిపోయింది. ఇప్పుడు జాబ్ లో జాయిన్ అయ్యే ముంగట గవర్నమెంట్ జాబ్ వస్తే ఏదో చెయ్యాలి, ఏదో వ్యవస్థ మార్చాలి, ఏదో డిసిప్లైన్ ఉంచాలి అనే కాన్ఫిడెన్స్ తో వస్తే వాళ్ళు సీట్ ఎక్కే లోపలనే ఇలాంటి అవినీతి ఆరోపణలు చేస్తే వాళ్ళు ఎట్లా చేస్తారు చెప్పండి? జాబ్ వచ్చిన సంతోషం ఉంటుందా? అసలు జాబ్ చేయగలుగుతారా? ఎంత బాధ, ఎంత ఆవేదన చెప్పండి. సరే, ఒక పెద్ద హోదాలున్న మనిషి, ఒక మామూలు బయట జనరేషన్ తెలియని వాళ్ళు మాట్లాడిందంటే అది వేరండి. ఒక హోదాలుండి ఒక పర్సనల్ గా తీసుకోవడము, ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదండి. పక్కా ప్రూఫ్స్ ఉండి పక్కా ఉంటేనే అలాంటి విషయాలు మాట్లాడాలి. మీరేం చెప్పదలుచుకున్నారన్న దీని పట్ల? ఎట్లా ఉంది జాబ్? 2-3 సార్లు కూడా ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయినటువంటి మీ బాబు 3 సార్లు ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయ్యింది సార్. ఆల్రెడీ ఇది 4వది
నేను కష్టపడి రాశారు. చదివించిండు. సో, చాలా మూడు కాదు, లక్షలు కాదుగా, 3 కోట్లు కాదుగా, చాలా కనీసం కాదు, చాలా 30,000 చాలా ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. చాలా కష్టపడింది సార్. చాలా కష్టపడింది. అసలు 3 కోట్ల ఆరోపణ అనేది అసలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సార్. వాళ్ళకు కనీసం నోటిలో నాలుక ఉన్నది కదా అని చెప్పేసి ఈశ్వరుడు నోరిచ్చిన ఏదో శాస్త్రం ఉంటుంది చూడండి, ఆ రకంగా రాజకీయ నాయకులు చేస్తున్నారు. కానీ అది మాత్రము కరెక్ట్ కాదు సార్. అసలు 30,000 జీతం చేసుకునేటోళ్ళము, రోజువారీ కూలీ చేసుకునేటోళ్ళము 3 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారండి? వాస్తవాన్ని ఒక మాట అని వదిలేస్తే అయిపోతుంది. ఒక స్టేజ్ మీద ఒక మైక్ ఉంది కదా అని చెప్పేసి గతం ఈ వాక్యం అనేసి వదిలేస్తే అయిపోతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. దాని వెనుక ఎంతమంది గుండెల ఆవేశం ఉంది, ఆవేదన ఉంది అని చెప్పేసి అర్థం చేసుకొని మాట్లాడాలి సార్. ఏదైనా ఒక ప్రూఫ్ అనేది ఉంటే మనం 33 కోట్లు కాదు, 30,000 కూడా ఇవ్వలేము, 3 రూపాయలు కూడా ఇవ్వలేము. ఇది 100% వాస్తవము. అన్న వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. నెక్స్ట్ టైం ఇలాంటి వాక్యాలు అనే ముందు కానీ ఏదైనా చేసే ముందు కానీ కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి సార్, దయచేసి చెప్తున్నాము. మీ బాబుకు ర్యాంక్ వచ్చిన తర్వాత, ఈ ర్యాంక్ అంటే ఈ ఉద్యోగం వచ్చినట్టే. సో మీ బంధువులతో చాలా చెప్పి ఉంటారు, సో చాలా షేర్ చేసుకుంటారు. కొంత ప్రౌడ్గా ఫీల్ అయ్యి చెప్పినటువంటి ప్రౌడ్గా ఫీల్ అయ్యి నా కొడుకు ఉద్యోగం సాధించుండు అని చెప్పేసి ఒక ప్రౌడ్గా చెప్పినటువంటి మీ నోరు. సో ఒక పక్కన మీ యొక్క ఆశల పైన ఇప్పుడు నీళ్లు జల్లేటువంటి ఒక తీర్పు అనుకోవచ్చు. అది కూడా 3 కోట్లకు 5 కోట్లకు అమ్ముకున్నాను అన్నటువంటి వార్తలు. సో ఎట్లా అనిపించింది? పరోక్షంగా మా ప్రాణం తీసినట్టే సార్, పరోక్షంగా మా ప్రాణం తీసినట్టు అయింది. అది బాధ. బాబు కూడా పాపం, అంటే ఎందుకంటే తల్లిదండ్రులకు ఆ విధమైనటువంటి దుఃఖం ఉంటుంది. ఉద్యోగం వచ్చిందని తెలియగానే మా ఊర్లో సన్మానాలు, కార్యక్రమాలు ఎంత ఎఫెక్షన్గా ఉండేనో, ఎంత ఇన్స్పిరేషన్గా తీసుకున్నారో. ఒక స్టూడెంట్లో ఒక ప్రోగ్రామ్ చేసిన మా బాబు కోసం సన్మాన కార్యక్రమం కానీ అట్లాంటివి చేసిండ్రు. ఇప్పుడు ఊర్లోకి ఏ మొక్కను పెట్టుకొని వెళ్ళాలి మేము? కనీసం ఒక సిస్టంలో తప్పుంది, ఒక లెక్క, ఒక ఎగ్జామినేషన్లో తప్పుంది అంటే అది మీ విషయం, మీది. ఎగ్జామ్ రాసింది అయితే మా పర్సన్ రాసింది. ఎగ్జామ్ హాల్లో తప్పు ఉన్నాయా, ఎక్కడ తప్పు ఉన్నాయా అనేది అది నెక్స్ట్ ఓకేనా. మేము ఎగ్జామ్ రాసినాం, మాకు జాబ్ ఇవ్వాలి. మా బాబుది ఏమన్నా మిస్టేక్ ఉందా, ఎక్కడైనా మిస్టేక్ ఉందా అనేది ఫస్ట్ ఇంపార్టెన్స్. అంటే మా బాబుది కాదు, ఇంకెవరైనా కూడా అవ్వచ్చు. మీరు టాప్ 100లో ఉన్నారు. సో మీ పేరెంట్లు, మీ తల్లిదండ్రులు ఒక పక్కన వాళ్ళ బాధ, ఎందుకంటే వాళ్ళు కష్టపడి చదివించినటువంటిది. మీరు గతంలో కూడా మీరు ఎగ్జామ్స్ రాసిండ్రు, క్వాలిఫై అయ్యిండ్రు. సో ఏంటి పరిస్థితి? ప్రతిసారి కూడా ఇట్లానే అవుతా ఉంది. ఇక్కడ ఎప్పుడైతే ఆ లీక్ ఇష్యూ జరిగిందో అప్పటి నుంచి ఈ ఎగ్జామ్స్ అనేది ఒక పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్ లెక్క అయిపోయిందండి. ఎగ్జామ్ పెట్టమనేది వాళ్ళే, నోటిఫికేషన్ ఇవ్వమనేది వాళ్ళే, తర్వాత ఎగ్జామ్ దగ్గర రాగానే పోస్ట్పోన్ చేయమనేది వాళ్ళే. గ్రూప్ 2 కూడా ఇదే. గ్రూప్ 2 కూడా ఇంత అయిందండి, 6 సార్లు పోస్ట్పోన్ అయింది. గ్రూప్ 1 మెయిన్స్కి ఇంతే. ఇప్పుడు 3 సార్లు రాసాం ప్రిలిమ్స్, ఇది మెయిన్స్ ఒకసారి రాసాం. గ్రూప్ 1 మెయిన్స్కి ముందు కూడా ఇదే. మేము స్టడీ హాల్లో ఉంటే మమ్మల్ని లాక్కెళ్ళడానికి ట్రై చేస్తారు కొంతమంది పొలిటికల్ శక్తులు. అంటే అందరూ అనుకుంటారు వాళ్ళే నిరుద్యోగులు, వాళ్ళే చదువుతున్నారు అని అందరూ అనుకుంటారు, బయట తిరుగుతున్నారు కాబట్టి. మేము స్టడీ హాల్లో కూర్చొని చదివేది ఎవరు చూడరండి. మాకు ప్లాట్ఫామ్ లేదు. మేమేమనుకుంటాం, ఎగ్జామ్ ఉంది కదా చదువుకుందాం, ఫస్ట్ వెళ్ళి చదువుకుందాం, తర్వాత చూసుకుందాం అన్నీ అనుకుంటాం. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే ముందుకొచ్చి వాళ్ళే అన్ఎంప్లాయ్ లెక్క ప్రొజెక్ట్ చేసుకుంటారు. సో మాకు వాయిస్ లేకుండా వెళ్ళిపోయింది. ఎప్పుడు చూడండి ఏ ఎగ్జామ్ అయినా మైనారిటీ ఉంటారు, క్వాలిఫై అయిన వాళ్ళు, జాబ్ ఇచ్చిన వాళ్ళు మైనారిటీ వాళ్ళనే ఉంటారు, వాళ్ళకి వాయిస్ లేదు. ఇప్పుడు డెమోక్రటిక్ పాలిటిక్స్లో ఏమో జరుగుతుందండి, నంబర్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్తారు, అంతే అది. సో ఇప్పుడు వాళ్ళకి రాని వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళ సైడ్ తీసుకుంటారు పాలిటిషియన్స్. ప్రధానంగా అలిగేషన్స్ వాళ్ళు పెట్టేది ఏంటంటే 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి 2 హాల్ టికెట్లు ఏ విధంగా అంటే కుమ్మకు కాకపోతే అమ్ముకోకపోయినట్లయితే ఎందుకు ఇవ్వాల్సి వచ్చినటువంటి అవసరం ఉంది, గతంలో వెళ్ళినటువంటిది ఎందుకు తీసుకొచ్చింది అన్నటువంటి ఒక అలిగేషన్. మహిళలకి కోటి ఉమెన్స్ కాలేజ్లో ఒకటే సంబంధించినటువంటి రూమ్ లో వచ్చినటువంటి ర్యాంకులను ప్రధానంగా వాళ్ళు సాగుగా చూపెడతారు. సో దీన్ని బట్టి ఎట్లా మాట్లాడతారు? హాల్ టికెట్ అనేది ఇప్పుడు జ్యుడిషియల్ ఎగ్జామ్ లో కూడా తెలంగాణలో జ్యుడిషియల్ ఎగ్జామ్ ఉంటుంది, తెలంగాణలోనే జ్యుడిషియల్ ఎగ్జామ్ ఉంది, ఎస్ఏ ఎగ్జామ్ ఉంది. అది ముందు ప్రభుత్వంలో పెట్టిన ఎస్ఏ ఎగ్జామ్ కూడా ఉంది, దానికి కూడా 2 హాల్ టికెట్లు ఉన్నాయి. పోనీ ఇప్పుడు మెయిన్స్ లో ఉన్నది, మెయిన్స్ హాల్ టికెట్ సపరేట్ ఇచ్చినా కూడా దానిపైన ప్రిలిమ్స్ హాల్ టికెట్ కూడా ఉంది కదా. కుంభకోణం చేయాలనుకుంటే వాళ్ళు ఇవన్నీ జాగ్రత్త పడే చేస్తారు కదా, ఇవన్నీ ఎందుకు వాళ్ళకి? సో ఎందుకు దీన్ని ప్రతి చిన్నదాన్ని భూతద్దం పెట్టి కోడు గిడ్డు మీద ఈగలు వేయడం ఎందుకండి? ఈ పరిస్థితి ఏంటి? 67 అండి నాది. మీ బాబు పాప? బాబు. ఇంత ర్యాంక్ ఎంత? ర్యాంక్ అవసరం లేదు కండి, యాజ్ ఏ పేరెంట్ మాకు న్యాయం కావాలండి, మాకు న్యాయం అయితే కావాలి. ప్రతిసారి కూడా ఇట్లా లీకులతో వ్యవహారం ఒక యూత్ వచ్చిందండి, ఎందుకంటే
న్యాయం చేస్తాము మేము ఏదో సాధిస్తామని వాళ్ళు ముందుకు వస్తే మీరు వెనక్కి లాగుతున్నారు. అది ఎక్కడ వరకు కరెక్ట్ అండి? ఇప్పుడు న్యాయం చేయాలి, మనం తెలంగాణ రాష్ట్రానికి మంచి చేయాలి అనేది యూత్ కట్టుకట్టుకొని ముందుకు వచ్చి బాగా కష్టపడి చదివి వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళని వెనక్కి లాగుతున్నారు. మన తెలంగాణ రాష్ట్రం మనం ప్రోత్సహించాలి కానీ ఇట్లా వెనక్కి లాగడం కరెక్ట్ కాదు కదండి. న్యాయంగా చదువుకున్నారు, వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు పొద్దున్న లేస్తే 6 o'clock 7 o'clock కోచింగ్ సెంటర్ ఒక బోర్డు చదువుడు, మళ్ళీ రాత్రి 2 గంటలకి 3 గంటల వరకు చదువుకోవడము, తిండి లేకుండా నిద్ర లేకుండా వాళ్ళు ఎంత కష్టపడ్డారో యాజ్ ఎ పేరెంట్ గా మాకు తెలుసండి. మేము నిద్రపోలేదు వాళ్ళు పడుకోకపోతే, వాళ్ళకు ఏ ఫంక్షన్స్ అటెండ్ కాలేదు, ఏ ఊరికి వెళ్ళామన్నా మేము రాము, చదువు బుక్స్ ఒక ఇంటి నిండా బుక్సే ఉన్నాయండి. చదువుకుంది ర్యాంక్ ఎట్లా వస్తుందండి? గాలికి దీపం పెట్టి దేవుడు అంటే ఉండదు కదండి, దానికి కష్టం ఉండాలి కదా, దాని చుట్టూ ఉంటాయి. మీ బాబు పాపను ఫస్ట్ టైం లేకపోతే గతంలో కూడా రాస్తారు? మా బాబు యూపీఎస్ ప్రిపేర్ అవుతున్నాడండి. ఆయన 5 years నుంచి వాడు ఫుల్ చదువుతున్నాడండి. ఎట్లా ఉంది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత? ఏమనిపిస్తా ఉంది? న్యాయం గెలుస్తుంది అనుకుంటున్నామండి. నెక్స్ట్ అదర్ ఉంది కాబట్టి న్యాయం గెలవాలి, ఎందుకంటే న్యాయంగా రాసాం కాబట్టి న్యాయం గెలవాలని కోరుకుంటున్నామండి. 3 కోట్లు 5 కోట్లు 10 కోట్లు అని చెప్పి ఇవి ఉంటే మాకు ఈ కష్టాలు ఎందుకండి? అన్ని కోట్లు ఉంటే కష్టాలు ఎందుకండి? మధ్యతరగతి వాళ్ళం మేము. వాళ్ళకు కోచింగ్ ఫీజులు కట్టడానికి అప్పులు తీసుకొచ్చి కట్టే వాళ్ళము. అన్ని కోట్లు ఇచ్చినాక పెద్ద బిజినెస్ పెట్టుకొని అది చేస్తాం కదండి. మా దగ్గర ఉంటే కదండి మా పిల్లలు చదువుకొని కష్టపడి వాళ్ళు ర్యాంక్ తెచ్చుకుంటే మీరు ఇలా వెనక్కి లాగితే వాళ్ళు లోపల ఎంత కుంగిపోతున్నారు. సమాజానికి సేవ చేయడానికి వచ్చిందండి, వాళ్ళు అన్యాయం చేయడానికి రాలే కదా. అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి, ముందుకు వెళ్ళండి యూత్ని ప్రోత్సహించాలి. కానీ మీరు ఇలా వెనక్కి లాగుతా కరెక్ట్ కాదు కదండి. ఒక పక్కన మెయిన్స్ రాసినటువంటి వాళ్ళు, అంటే దీంట్లో మెయిన్స్ లో క్వాలిఫై అంటే 563 పోస్టులలో రానటువంటి వాళ్ళు చెప్పేటువంటి అంశం ప్రధానంగా ఇవే. ఒక సెంటరు ఆల్ టికెట్ లో తప్పులు అని మాట్లాడతా వాళ్ళు ఎన్నైనా చేస్తారండి, ఎన్నైనా చేయొచ్చు. ఇప్పుడు నాకు రాలేదంటే నేను ఎన్నైనా చేయొచ్చు. వచ్చిన వాళ్ళ మీద బురద వెళ్ళడం కరెక్ట్ కాదు కదా, కరెక్ట్ కాదు. ఇప్పుడు రన్నింగ్ రేస్ లో 10 మంది పాల్గొంటే 1 2 3 మెంబర్స్ కి వస్తుంది ప్రైజ్, 10 మందికి ఇవ్వరు కదా. ఎవరి కష్టం తగ్గట్టు వాళ్ళకి ఫలితం వస్తుంది. అందరికి ఫస్ట్ ర్యాంక్ రాదు కదా, 1 2 వాళ్ళ చదువు తగ్గట్టు రాష్ట్రం తగ్గట్టు వాళ్ళ ర్యాంకులు వచ్చినాయి, అంతే కదా. మరి అది ఆలోచించాలి, ఇక మాకు న్యాయం జరగాలి. మళ్ళీ గ్రూప్ 1 పరీక్షలు అంటే యాజ్ ఏ పేరెంట్ గా ఏమనిపిస్తా ఉన్నది? అది కరెక్ట్ కాదండి, ఎందుకంటే ఇప్పటికే మానసికంగా చాలా నలిపోయారు పిల్లలు. వాళ్ళు చాలా అంటే చాలా నలిపోయింది. వాళ్ళు ఏడుస్తున్నారు, లోపల ఏడుస్తున్నారు. పేరెంట్స్ ముందు ఏడిస్తే బాధపడతారని లోపల ఏడుస్తున్నారు. మనము ఏదన్నా చిన్న పని చేయడానికి మైండ్ ఎంత పీస్ఫుల్ కూడా అంత పీస్ఫుల్ ఉండదు. వాళ్ళు ఇంత గ్రూప్ అని అంటే అది ఆ పరీక్ష ఏంటంది రాయాలంటే ఎంత శ్రమ ఉండాలి, ఎంత అది కష్టం ఉండాలి. ఆ కష్టం ఆ శ్రమ ఉన్నది కాబట్టి వాళ్ళకి ఫలితం దక్కింది. ఆ ఫలితాన్ని న్యాయస్థానము గెలిపిస్తారని కోరుకుంటున్నాం. ఏంటన్నా ఒక పక్కన పేరెంట్ గా ఏ విధంగా ఫేస్ చేస్తా ఉన్నారు, ఒక పక్కన ఉద్యోగం సాధించినటువంటి మీ పాప, సో అది అందరి చుట్టాలకు చేరక ముందుకే మరో ఇది ఒక అశుభమైనటువంటి వార్త కావచ్చు. ముఖ్యంగా మళ్ళీ మూల్యాంకనం మళ్ళీ చేయాలంటూ కొట్టించినటువంటి తీర్పు ఎట్లా అనిపిస్తా ఉన్నది? ఈ రిజల్ట్స్ ఏంది? ప్రభుత్వాలు చేసేటువంటి తప్పుగా భావిస్తా ఉన్నారా, లేకపోతే టీజీపీఎస్సీ లోపమా, ఏమనుకుంటా ఉన్నారు? మాకు తెలిసిన కాడికి సార్ ఇది చాలా బాధాకరమైన విషయం సార్. మేము ఎంత సంతోషం పడ్డామో నోటికాడి బుక్క నోట్లో పెట్టుకుందామన్న సమయంలో తీసివేసినట్టుగా భావిస్తున్నాం. మేము మా పాప నాగవైష్ణవ్, ఆమెకు 270 ర్యాంక్ వచ్చింది సార్. మాది జయశంకర్ భూపాల్పల్లి. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని. ఆ అమ్మాయిని 10వ తరగతి నుండే నేను యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ చేయించాను. ఆ యూపీఎస్సీని ఆపిచ్చి 2 years ఆపిచ్చిన తర్వాత నేను ఈ గ్రూప్స్ పైన కాన్సన్ట్రేషన్ గ్రూప్స్ పైన రాయించడం జరిగింది. గ్రూప్స్లో మంచి 270 ర్యాంక్ మొదటిసారి 3 సార్లు రాసింది, 3 సార్లు అటెంప్ట్ చేసింది, 3 సార్లు పాస్ అయింది. ఇప్పుడు 3rd సారి మెయిన్స్ వచ్చింది, 270 ర్యాంక్ వచ్చింది. హ్యాపీగా ఫీల్ అయ్యే సందర్భంలో ఇలాంటి బ్యాడ్ న్యూస్ రావడం చాలా బాధాకరమైన విషయం సార్. యాక్చువల్లీ పిల్లలు ఎక్కడైనా కూడా సార్ 563 సీట్లు ఉంటే 563 మందికే సీట్లు వస్తాయి సార్. ఇప్పుడు మొన్న ఉదాహరణకి సార్ 11 లక్షల మంది యూపీఎస్సీ రాస్తే 1100 మంది చూస్ అయింది సార్. మిగతా 10,99,000 మంది ఏడిపోయినట్టు సార్. అందు గురించి ఎప్పుడు కూడా 563 సీట్లే. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ సారి కూడా ఇదే విధంగా కొనసాగదన్నది గ్యారంటీ లేదు సార్. అందు గురించి ఇట్లాంటి దీనిలో రాజకీయాల నుంచి వచ్చించకుండా మాకు పిల్లలకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మనం ఎవరిని దోషిగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే ప్రతిసారి కూడా, అంటే గత ప్రభుత్వంలో 2 సార్లు, సో ఇప్పుడు మరొకసారి, సో ప్రతిసారి గ్రూప్ 1 పరీక్షలు అంటేనే ఈ విధమైనటువంటి లీకేజీలు, ఒక పక్కన గందరగోళమైనటువంటి పరిస్థితి ఎందుకు వస్తా ఉందని చెప్పి సార్ కొంచెం ఒక ఉపాధ్యాయునిగా మీరు ఉన్నారు సార్. దీనిలో నాకు తెలిసిన కాడికి సార్
ఫస్ట్ సారి ఫెయిల్యూర్ కావడానికి ఒక పర్టికులర్ రీజన్ ఉండే సార్. సెకండ్ సారి ఫెయిల్యూర్ కావడానికి ఒక పర్టికులర్ రీజన్ ఉండే. ఆ రీజన్ పరంగా థర్డ్ సారి ఫెయిల్యూర్ కావడానికి ఏం రీజన్ లేదు సార్. థర్డ్ సార్ని కూడా అదే ఆసరగా చేసుకొని థర్డ్ సార్ని కూడా మెయిన్స్ సుప్రీంకోర్టు పోయిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు మేము తీసుకోము, అది పద్ధతి కాదు, ఎగ్జామ్స్ నడుస్తుందంటే ఆ సందర్భంలో ఇంగ్లీష్ పేపర్ రాస్తున్న సందర్భంలో వీళ్ళు పర్మిషన్ ఇస్తే ఎగ్జామ్ రాశారు సార్. ఎగ్జామ్ రాసి పొందిన తర్వాత ఇలాంటి అపనిందలు వేసి పిల్లల భవిష్యత్తును దెబ్బతీయడం బాగుండదని నా ఉద్దేశం సార్. ఏంటి మీరు పేరెంట్ గా ఇంత బాధపడతా ఉంటే ఎగ్జామ్ రాసినటువంటి మీ పాప ఒక పక్కన చాలా బాధపడుతుంది సార్. ఆ అమ్మాయి వాస్తవానికి ఎటన్నా ఇంటికి బయటికి పోవాలంటే సార్, ఇప్పుడు ఉదాహరణకి మేము దీపావళి పండుగకి వెళ్ళేది ఉంది, నేను రాను డాడీ అని డైరెక్ట్ నేరుగా చెప్తుంది. మొన్నటి వరకు హ్యాపీగా ఉన్నటువంటి మూమెంట్ లో ఇప్పుడు సాడ్ మూమెంట్ వచ్చింది, పండుగ చేసుకునే పరిస్థితి కూడా లేము సార్. ఉన్న వాస్తవానికి ఒక హ్యాపీ మూమెంట్ నా ఇబ్బంది చేస్తారు సార్. థ్యాంక్ యూ.